హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు రాగి పిండితో ఉప్మా చేయబోతున్నాను. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. మామూలు రవ్వ ఉప్మా కంటే ఇది చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. పోపును చక్కగా వేయించుకోవాలి. దీనిలోనే ఒక 5-6 జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. పోపు చక్కగా వేగింది. అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మగ్గాలి. పోపు బాగా వేగింది. దీనిలోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అచ్చంగా రాగిపిండి అంటే నోటికి చుట్టేసినట్టు ఉంటుంది కదా. 1 కప్పు రాగిపిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ చక్కగా వేగింది. ఇప్పుడు దీనిలో రాగిపిండి వేసి వేయించుకుందాం. 1 కప్పు రాగిపిండి. దీన్ని చక్కగా వేయించుకోవాలి. రాగిపిండి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఈ రవ్వ రాగిపిండి చక్కగా వేగాయి. ఇప్పుడు దీనిలో మరిగించిన వేడి నీళ్లు పోసుకుందాం. 2 కప్పులకి 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్నాక సిమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. పైనుంచి కొంచెం వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం. ఎంతో హెల్దీగా రాగిపిండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా పచ్చడితో, చట్నీతో అయినా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.